జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభకు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులకు ఆహ్వానించినట్లు కర్నూలు జిల్లా హైందవ శంఖారావం కో కన్వీనర్ టీటీడీ ధర్మ ప్రచార మండలి సభ్యులు విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు న్యాయకంటి భీమారెడ్డి గారు తెలిపారు. శనివారం వారు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులకు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని తెలిపారు. మన సనాతన హిందూ సాంప్రదాయం, హిందూ దేవాలయాలు, మఠాలు, పీఠాలు అన్నీ కూడా దేశంలో విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి విషయం, అందరికీ విదితమైనటువంటి విషయం. వీటిని గవర్నమెంట్ చట్టం తన పరిధిలో గుప్పెట్లో పెట్టుకోవాలి, అక్కడ తన ఆధిపత్యాన్ని చలాయించాలి అనేటువంటి ఉద్దేశంతో చట్టాలు, వివిధ రాష్ట్రాల చట్టాలు దేవాలయాలను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇప్పటికే చట్టాలను తీసుకొచ్చాయి. ఇవి మన పవిత్రమైనటువంటి భారత సంవిధానానికి విరుద్ధమైనటువంటిది. అంతేకాకుండా కేవలం హిందూ దేవాలయాల యొక్క ప్రాముఖ్యత, పవిత్రత మరియు దాని స్వయం ప్రతిపత్తిని అణిచిదొక్కాలనేటువంటి దురుద్దేశంతో ఈ చట్టాలు వస్తున్నాయి. వీటిని మనం అందరం కూడా కలిసికట్టుగా సమస్త హిందూ బాంధవులు ఎదుర్కోవాలి. హిందూ దేవాలయాలకు, మఠాలకు, పీఠాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలి అనేటువంటి నినాదాన్ని చలో విజయవాడ హైందవ శంఖారావం అనేటువంటి పేరుతో ఈ యొక్క జనవరి 5వ తారీఖు విజయవాడకు ఈ భారీ బహిరంగ సభ మరియు హిందువుల కలిసికట్టును ప్రదర్శించడం, బల ప్రదర్శన అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచారు. దీన్ని ప్రతి ఒక్క హిందువులు, ప్రతి ఒక్క దేవాలయాల భక్తులు మరియు అనుయాయులు అందరూ కూడా దీనికి చేదోడు వాదుడుగా ఉండి దీన్ని విజయవంతం చేయాలి. హిందూ దేవాలయాలు, పీఠాలు, మఠాలు వీటిని స్వయం ప్రతిపత్తి కల్పించే వరకు అవిశ్రాంత నిరంతర పోరాటాన్ని గావించాలని